కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశంలోనే పెద్ద పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి పేదలపాలిటి పెన్నిది మన పిసిసి అధ్యక్షురాలు తండ్రి గారైనటువంటి మన నాయకుడైనటువంటి దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. గుంటూరులో సి కన్వెన్షన్ సెంటర్ లో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు, రాష్ట్ర వ్యాప్త నాయకులు, ఇతర రాష్ట్రాల్లోని నాయకులు హాజరై ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని విజయవంతం చేయాలని పోటీ చేసిన అభ్యర్థులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి మేము ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరటానికి ఈరోజు ప్రెస్ రిలీజ్ కి పోస్టర్ ఆవిష్కరణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వాన సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పిసిసి కమిటీ తోటి ఎన్నుకోబడ్డటువంటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి యువ నాయకుడు, భారతదేశంలో అనేక రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి రామారావు గారిని ఈ సభకు అధ్యక్షత వహించి పెద్దలందరినీ మాట్లాడించి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామారావు పత్రికా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాలను కూడా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక మీద ప్రధానం కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపు విజయవాడలో జూలై 8వ తారీఖున జరగబోయే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అలాగే దేశానికి ఎంతో వన్ చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన 75వ జయంతి కార్యక్రమాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశం నలుమూల నుంచి మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, అలాగే సోనియా గాంధీ గారు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలోని ఉన్నటువంటి ఆయనతో ఉన్న సత్కులంబాలు ఉన్నటువంటి తెలుగుదేశం ఉన్నటువంటి టీడీపీ బీజేపీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి కొంతాల రామకృష్ణ గారు కూడా వచ్చేస్తున్నారు. మేమందరం కూడా మా కార్యకర్తలు జూలై 8వ తారీఖున వార్డుల్లోని, అలాగే అసెంబ్లీ స్థాయిలోని, జిల్లా స్థాయిలోని, మండల స్థాయిలోని ఈ జూలై 8వ తారీఖున ఒక సంబరంలాగా డాక్టర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాన్ని 75వ జయంతోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా తెలియజేయంటే ఈరోజు మేము పిసిసి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో, అలాగే విశాఖపట్నం జిల్లా కార్యవర్గం, అలాగే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ ప్రతి ఒక్కరు కూడా 75వ జయంతోత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ముఖ్యంగా ఎంపీ గారికి, ఎంపీ అభ్యర్థి రెడ్డి గారికి, అదేవిధంగా ఉపాధి విభాగాల అధ్యక్షులు అందరూ కూడా నమస్కారాలు. మరి ఈ యొక్క ప్రెస్ మీట్ గల కారణం జూలై 8వ తారీఖున విజయవాడలో దివంగత నేత, ప్రియతమ నేత, ఆరోగ్య ప్రదాత అనేటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ ప్రతి జిల్లాలో కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని విభాగాల అధ్యక్షులు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఒక పండుగ వాతావరణంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి చంద్రారెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జయంతి వేదికలు ఒక ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి వల్ల
లబ్ధి పొందారో ఈ రోజుకి ఆరోగ్యశ్రీ కానీ శ్రీ కానీ రైతులకు ఉచిత కరెంట్ కానీ బీమా కానీ ఏవైతే పథకాలు ఉన్న ప్రభుత్వాలు మొదలు పెడుతున్నాయో ఈ యొక్క పథకాలను ప్రారంభిస్తున్నాయో అవన్నీ కూడా గత కాలంలో కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు. సో అవన్నీ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జేఆర్సీని చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా జూలై 8వ తారీఖున విజయవాడలో ఎస్సీ కన్వెన్షన్ లో మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అగ్రనాయకులు అందరూ కూడా మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కూడా చేస్తున్నారు. ఇందుకు మరి ఇలా ఉన్న నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని రాజశేఖర రెడ్డి